హాయ్ హలో అందరికీ మార్నింగ్ మినీ వ్లాగ్ ఇది. ఒక సైడ్ పాలు పెట్టేసాను, ఒక సైడ్ రైస్ పెట్టేసాను. ఈరోజు లంచ్లోకి నేను మసాలా పప్పు చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కందిపప్పు పట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి, సన్న ముక్కలకు చేసుకొని. కందిపప్పు కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని 2 టమోటాలు, కొంచెం చింతపండు, పసుపు, వాటర్ పోసేసుకొని 4-5 విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట, ఉడికించుకోవాలి. ఇక నేనేమో బీన్స్ తాలింపు పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని బీన్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసామంటే ఒక 5 మినిట్స్కి బాగా మగ్గిపోతాయి. ఇక్కడ నేను బ్లాక్ టీ పెట్టించాను. చూడండి, పప్పు బాగా మెదిగిపోయింది కదా, బాగా వెనిపేసుకొని దీంట్లో తిరగమాత అంటూ ఇంకేం ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఖచ్చితంగా కొంచెం నెయ్యేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఈ పప్పు చాలా ఇష్టం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక క్యారేజ్ కూడా కట్టేసాను. టిఫిన్ వడ చేశాను అనమాట ఈరోజు. ఇంకా గుమ్మం కడిగేసి ముగ్గేసాను. నన్ను ఎవరో అడిగారండి ఈ షీటు ఏంటి అని. ఇది బ్రౌన్ కలర్ షీట్ అనమాట, స్టిక్కర్ ఇది. నేను ఇది మీషోలో తెప్పించుకున్నాను. చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. చిన్న చిన్న గుమ్మం ఉన్న వాళ్ళకి చాక్ పీస్తో మనం వేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.